మీరొచ్చినప్పుడు ఒకవైపు వేటూరి గారు, మరోవైపు సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ లాంటి గీత రచయితలున్నారు. వీళ్ళందరి మధ్య నాకు చోటుంటుందా? ఉండడానికి నేనేం జేయాలి? ఎలాంటి కసరత్తు చేయాలి? అన్న ప్రశ్నలు మీ మీ చుట్టూ తిరిగేవా? నేను అడుగు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా అవి తలెత్తుతాయి కదండీ. అవును. నేనేం చేయాలనేది ఇన్ని ప్రశ్నల రూపంలో కాకుండా నేనేంటి అన్నది ఆ ప్రశ్న అయితే తలెత్తుతుంది కదా. ఆ సమయంలో ఆలోచిస్తా అటు లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలే కాదు, ఉద్దండ పిండాలైన యువ రచయితలు కూడా ఉన్నారు ఆ టైంకి. ఎలా ఉండేదంటే పరిస్థితి, ఒక పక్క వాళ్ళు అద్భుతమైన ఫిలాసఫీలు వాళ్ళని ఆరాధించే దర్శక నిర్మాతల సినిమాలు వచ్చినప్పుడు అద్భుతంగా చెప్పగలిగేవారు. వీళ్ళేమో అద్భుతంగా ఆనాటి ఇంగ్లీష్ని, ఆ పబ్బుల్లో ఉన్న భాషని పాటల్లోకి తెచ్చి మొత్తం పాటంతా ఇంగ్లీష్లో రాస్తూ అక్కడక్కడ తెలుగు పదాలు వేయగలిగి అలాంటి పరభాషా జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అంత మేధావులు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు నాకు తట్టింది ఏంటంటే, వాక్య నిర్మాణం సహజంగా అంటే చూనికి రాయడానికి చెప్పాడు అన్నదాన్ని వాడు చెప్పెను అని రాయకుండా, చెప్పాడు అంటే చెప్పాడు అలా అంత సహజంగా చూనికి సరిపోయేలాగా తెలుగులో రాయగలిగితే నాకు ఒక చిన్న దారి ఉంటుంది అని అనిపించి అలా ప్రయత్నించానండి. ఆ విధంగా కృతార్థుడయ్యాను.